ఐసోటోపులు అనేటువంటివి వేర్వేరు న్యూట్రాన్ల సంఖ్యను కలిగి ఉంటాయి. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు న్యూట్రాన్ల సంఖ్యను కనుగొనడానికి మనకి ఏదైతే ఫార్ములా ఉందో ఆ ఫార్ములాని ఇక్కడ అప్లై చేద్దాం. న్యూట్రాన్ల సంఖ్య ఈజ్ ఈక్వల్స్ టు ద్రవ్యరాశి సంఖ్య మైనస్ పరమాణు సంఖ్య. న్యూట్రాన్ల సంఖ్య ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ద్రవ్యరాశి సంఖ్య మైనస్ పరమాణు సంఖ్య. 1 మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే ప్రోటియంలో ఉన్నటువంటి న్యూట్రాన్ల సంఖ్య అనేటువంటిది 0. అదేవిధంగా డ్యూటీరియంలో ఉన్నటువంటి న్యూట్రాన్ల సంఖ్యను కనుక చూసినట్లయితే నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ద్రవ్యరాశి సంఖ్య మైనస్ పరమాణు సంఖ్య 2 మైనస్ 1 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1. అంటే డ్యూటీరియంలో ఉన్నటువంటి న్యూట్రాన్ల సంఖ్య 1. అదేవిధంగా ట్రీటియంలో ఉన్నటువంటి న్యూట్రాన్ల సంఖ్యను కనుక తీసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3 మైనస్ 1 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 2. ఆ విధంగా ట్రీటియం లోపల న్యూట్రాన్ల సంఖ్య అనేటువంటిది 2గా, డ్యూటీరియం లోపల న్యూట్రాన్ల సంఖ్య అనేటువంటిది 1గా, ప్రోటియం లోపల న్యూట్రాన్ల సంఖ్య అనేటువంటిది 0గా ఉండడం జరిగింది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఐసోటోపుల లోపల పరమాణు సంఖ్య సేమ్ ఉంటుంది, ద్రవ్యరాశి సంఖ్య వేరువేరుగా ఉంటుంది. ద్రవ్యరాశి సంఖ్య వేరువేరుగా ఉండడానికి గల కారణం ఏంటి అని అంటే వేరువేరు సంఖ్యల్లో న్యూట్రాన్లను కలిగి ఉండడమే కారణంగా మనం అబ్జర్వ్ చేయవచ్చు.